హాయ్ హలో అందరు నమస్కారం అండి. యూటీ ఫార్మింగ్ ఛానల్ చూసే ప్రతి రైతుకి మళ్ళీ నమస్కారం అండి. సో మన సబ్స్క్రైబర్తో 1000 సబ్స్క్రైబర్ అయ్యారు కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే మీరు ముందు నడిపిస్తూ ఉంటే చాలా ఇంకా బెటర్గా ఇంకా వీడియోలు తీస్తూ ఉంటాం, మంచి వీడియోలతో మంచి మందులతో ఇంకా కంటెంట్తో మంచిగా ఉంటామండి. అయితే సో ఒకటి ఇప్పుడు ఇది ఒక మన మిర్చి పంట అయితే ఎటువంటి సమస్య లేకుండా చూడండి ఒకసారి మిర్చి ఎలా ఉందో, మనకి ఎక్కడ కూడా ఏ ఆకు కూడా ఎటువంటి సమస్య లేకుండా, ముడత లేకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా న్యాచురల్గా చాలా గ్రీన్గా అయితే ఉంది. మీరు చూస్తున్నారు జస్ట్ ఇది 35 days పంట. ఇది మనకు పంట వచ్చేసి, ఎందుకంటే ఈ సీడ్ వచ్చేసి కూడా మీకు తర్వాత తీస్తాను, కంపల్సరీ ఫీల్డ్ తీసే సీడ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు చెప్పండి మీకు ప్రతిదీ కూడా. అయితే మనకు జస్ట్ 35 days రావడం కారణం అంటే కింద అడుగు మందులు బేసిక్ తీసుకోవాలి ఖచ్చితంగా కూడా. అడుగు మందులు ఎటువంటి మనం డ్రిప్కి ఇస్తున్నాము, అలాగే పైన స్ప్రేయింగ్ వచ్చేసి మనం ఇలాంటిది ఇస్తున్నాము. పైన స్ప్రేయింగ్ ఏ స్ప్రే ఎంత మంచిగా ఇస్తేనే అంత బెటర్ ఉంటుంది, ఏది పడితే అది ఇస్తే చాలా లాస్ ఉంటుంది మనకి. కాబట్టి సో మనకి ఇప్పుడు దాకా చాలా బెటర్గా అయితే నడుస్తుంది. ఇలాగే ఉంటే చాలా బెటర్గా ఇంకా బెటర్ అండి. ప్రజెంట్ మనం చూసుకుంటే ఇప్పుడు మనకి ఎటువంటి జెమిని వైరస్ రాకుండా, అంటే మీరు గుబ్బలు అవి అంటూ ఉంటారు కదా, గుబ్బలు అవి రాకుండా, రాకుండా మనం ఎటువంటి మనం ముంజాగ్రత్త తీసుకోవాలి. మీకు స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను మీకు, ట్యాగ్ ఫ్లై ప్రతి వీడియోలో నేను పెడుతూనే ఉన్నా. మందు వచ్చేసి ఆ మందు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈరోజు నేను స్ప్రేయింగ్ చేస్తున్నాను, బట్ మళ్ళీ 3 daysలో మళ్ళీ కూడా ఇంకో వీడియో తీయడం జరుగుతుంది కూడా. నేను ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడైనా సరే ప్రతిసారి మిర్చి ప్రతి సంవత్సరం వేస్తున్నప్పుడు కూడా నేను కంపల్సరీ ఈ మందు స్ప్రేయింగ్ చేస్తాను. ఎందుకంటే అంత నాకు గ్యారంటీ కాబట్టి. ఇది ఓన్లీ కంపెనీ మందు, బయో మందు కాదండి. ట్యాగ్ ఫ్లై చూస్తే ట్యాగ్ ఫ్లై ఇది. వీటిలో మన టెక్నికల్ చూసుకుంటే ఇప్పుడు చెప్తాను మీకు. పెప్రోజిక్సిన్ అయితే 8% అయితే ఉంది, డైనోఫ్రియాన్ అయితే 5% ఉంది, డైఫెన్థ్రియాన్ అయితే 18% ఉంది. మీరు చూస్తే 3 టెక్నికల్తో కలిపిన మందండి ఇవి. 3 టెక్నికల్ అంటే మీకు ఎంత రిజల్ట్ అయితే ఉండాలో మీరే ఆలోచించుకోండి ఒకసారి. సూపర్ అండి, మీరు వాడి చూడండి. మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ముందు మీరైనా వాడుకోండి, ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది మందు వచ్చి. ఎక్కడ ప్రతి షాప్లో కూడా దొరకకపోయినా కూడా పక్కన అడిగి తీసుకోండి, అంత బ్రాండ్ మంది ఇది వచ్చేసి. అంత సూపర్ రిజల్ట్ ఉంటుంది. మనకి గుబ్బ అంటే జెమిని వైరస్ వచ్చే పరిస్థితి ఉన్నా కూడా కాపాడే మందు ఈ ఒక ట్యాగ్ ఫ్లై అండి. చెప్తున్నా, నేను మాటిస్తున్నా అంటే అది మంచి మందే ఉండాలి ఖచ్చితంగా. అయితే ఎవరికైతే గుబ్బ వచ్చే పొజిషన్లో ఉందో ఆ టైంలో ఈ స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా. సూపర్ రిజల్ట్ ఉంటుంది మీకు. ముందుగల్లా చేసుకుంటే ఇంకా బెటర్ అని ఇంకా మీకు చెప్తున్నా. అయితే మనకి ప్రజెంట్ కూలింగ్ వాతావరణం ఉండడం వల్ల మనకైతే నేనైతే కొమ్మకుళ్ళకి అయితే మందు తీసుకోవడం జరిగింది. అయితే మ్యాన్ఫిల్ అని చెప్పేసి ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది. మైక్రోబీజన్ అయితే 75% ఉంది మనకి, అంటే కొమ్మకుళ్ళు కాంబినేషన్ ఉందని చెప్పేసి. అంతకుముందు నేను కస్టోడియా కొట్టే అదమా వాళ్ళది, కాకపోతే మళ్ళీ కొంచెం వెదర్ బట్టి స్ప్రేయింగ్ చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందని చెప్పేసి కొమ్మకుళ్ళది తీసుకున్నాను, మ్యాన్ఫిల్ అయితే. అయితే ప్రజెంట్ మనకి స్టేజ్ కాదు, పూత స్టేజ్ కాదు, ఎందుకంటే లైట్ పూతే. కాకపోతే మనం ఏం చేయాలంటే, అంటే ముదిరి తోట అయితే ఆటోమేటికల్గానే అది వస్తుంది పూత. కాకపోతే మన పూత లేత పంట కాకపోయినా కాస్త పూత రావాలని ఏ రైతుకైనా ఆశ ఉంటుంది. కాబట్టి నేనైతే మిరాకిల్ అయితే తీసుకున్నాను. జస్ట్ 150 రూపీస్ ఇది ఒక హెక్టార్కి వచ్చేసి మనకి. ఇది ఎందుకంటే మనకి ప్యూర్ ఒక కొమ్మ మొత్తం కూడా పూతతో నిండిపోతూ ఉంటుంది. కాబట్టి తక్కువ కాస్ట్లో హైయెస్ట్ మనకి పూత రావడం అంటే ఇదే మందండి, మిరాకిల్. 3 బెస్ట్ కాంబినేషన్ మందులు. మీరు ఎవరైనా సరే ఈ స్టేజ్ కాదు, ఏ స్టేజ్ కానీ కొట్టుకోండి. మీకు ఇదేమో ట్యాగ్ ఫ్లై వచ్చేసి మనకి ఎటువంటి గుబ్బ రోగం రాకుండా, తెల్లదోమ మరియు ట్రిప్స్ ఏది కూడా ట్రిప్స్ మీ కంటికి కనపడకుండా ఉంటుంది. ట్రిప్స్ సూపర్ మందు పనిచేస్తుంది, ట్రిప్స్కి అయితే పనిచేస్తుంది. ఎటువంటి పురుగు అయితే పోదు చెప్తున్నాను. ఇదైతే కొమ్మకుళ్ళకి. ఇది మిరాకిల్ వచ్చేసి మనకి పూత ఏ పంటకైనా వాడుకోవచ్చు, పండ్లతో ఏ రకాల పంటకైనా వాడుకోవచ్చు. అయితే ఒకటే అండి మీకు చెప్పాకండి, ఎవరికైతే వైరస్ రాకుండా ముందు జాగ్రత్త కాపాడుకోండి పంటకి ట్యాగ్ ఫ్లైతో చెప్తున్నాను. 1-2 సార్లు చెప్తున్నాను. ట్యాగ్ ఫ్లై అండి మందండి, వైరస్ రాకుండా కాపాడుకోండి. తెల్లదోమ మరియు ట్రిప్స్ నుంచి కాపాడుకోవచ్చు పంటను అయితే మనం ఇంకో చెప్తున్నాను ఒకటే మాట. ఇప్పుడు ఎవరైతే 50 నుంచి 60 నుంచి 70 రోజులు ఎవరైతే ఉన్నారో మిరప తోటలో, బహుశా నాకు తెలియదు కాబట్టి, ఒక్కొక్క రైతు ఒక్కొక్క డేట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి వచ్చే సమస్యలు ఎక్కువ శాతం మనకు వచ్చేసి కాయ మచ్చ వస్తూ ఉంటుంది. కాయ మచ్చ ఇంకా మనం చూసుకుంటే 3 కాయలు వచ్చేసి మనకి గడ్డుపూత అవుతూ ఉంటుంది. గడ్డుపూతకి కాయ మచ్చకి వీడియో తీస్తాను చెప్పి చాలాసార్లు మీకు చెప్తూనే ఉన్నాను, బట్ అది కుదరకపోవడం వల్ల ఆగుతుంది. వాటి యొక్క మందులు కూడా చెప్తాను, ఎవరైనా ఉంటే స్ప్రే చేసుకోండి. ఎందుకంటే అది కాస్త లేట్ అవ్వడం వల్ల మన సబ్స్క్రైబ్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎవరికైతే గడ్డుపూత ఉందో, అంటే పూత కాపు ఫుల్గా ఉంటే వాళ్ళ కష్టం గడ్డిపూత మందు కొట్టుకోవాలి. ఎందుకంటే పిచికా చేయకపోతే వాళ్ళకి వచ్చిన పూత కూడా మొత్తం కూడా ఒక గుడ్డు మాదిరిగా అయ్యి కాయ మొత్తం కూడా వంకరగా అవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళైతే మనం చూసుకుంటే తక్కువ రేట్లో చూసుకుంటే పెండాలు చూసుకోవచ్చు, పెండాలు మందు. ఇంకా చెప్తే అయితే ప్రజెంట్ ఎవరికైతే గడ్డిపూత కాయ మచ్చ ఎవరికైతే ఉందో వాళ్ళ కోసం సపరేట్ నేనైతే వీడియో తీసాను. కాకపోతే మన సబ్స్క్రైబ్ ఎక్కడ ఇబ్బంది కాకుండా ఉండడానికి అయితే ఒకటి పెండ అయితే యూజ్ చేసుకోండి, ఏది మన గడ్డిపూతకి. లేదు అనుకుంటే మనైతే ఇంపీరియల్, అంటే చూస్తున్న ఇంపీరియల్ మందు. ఇది కంపెనీ వచ్చేసి మనకి అదామా కంపెనీ వాళ్ళది. ఇది కూడా బ్రాండ్ మంది, ఏది బయో కాదని నేను చెప్పేది. అదామా కంపెనీ ఇంపీరియల్. బైఫింద్రి ఏమో 10% WWEC అయితే ఉంది మనకి.
చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఎక్కడైతే గడ్డి పూత ఉందో మీకు ఆ సీజన్లో అంటే మనకి ఎక్కువ కాపు సెట్టింగ్ ఉన్న టైంలో ఇంపీరియల్ స్ప్రే చేసుకుంటే, ఇంపీరియల్ కాదండి ఇంకా చూసుకుంటే మనం మ్యార్సల్ ఉంది, మార్షల్ ఎఫ్ఎంసి కంపెనీ ఉంది, మార్షల్ ఉంది మనకి, ఇంకా మార్షల్ అయితే ఎఫ్ఎంసీ అయితే మార్షల్ అయితే ఉంది. ఇంకా చాలా రకాలుగా మన మందులు చెప్తాను మీకు, అది ఒక వీడియో సెపరేట్గా తీయడం జరుగుతుంది. ఒక 5-6 రకాల మందులతో మీకు ఒక వీడియో తీయడం జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ అయితే ఎవరైతే ఉన్నారో పెండాల్ కానీ ఇంపీరియల్ అంటే ఇంపీరియల్ మార్షల్ ఏదైనా స్ప్రే చేసుకోండి. ఇంకా చాలా రకాల మందులతో ఒక వీడియో తీయడం జరుగుతుంది. కాబట్టి సో మన ఛానల్ నచ్చి ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒకటి చెప్పాలంటే ఒకటి మాట, మీరు ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ ఒక గ్రూప్లో అంటే మీ యొక్క ఊర్లో గ్రూప్లో కానీ స్టేటస్ కానీ పెట్టండి. ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకు తెలియాలి, కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పరు. కాబట్టి ప్రతి రైతు చేస్తుంటే పిచికారి చేయడము, మందులు దాచిపెడతా ఉన్నారు, మంచి మంది దాచిపెడుతున్నారు. కాబట్టి వాళ్ళు కంపల్సరిగా వాళ్ళు చాలామంది మందులు దాచిపెడుతున్నారు, చేనులో దాచిపెట్టడం, ఇంట్లో దాచిపెట్టడం. కాబట్టి వాళ్ళు ఎక్కడ దాచిపెట్టకుండా ఇలా మన గ్రూప్ ద్వారా అయినా తెలుస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా ఒక పంట నష్టం నుండి కాపాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ ఎవరైనా ఉంటే మన యొక్క వాట్సాప్కి సెండ్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అయితే ఒకటే మాట అండి, మనం ఎవరైతే సబ్స్క్రైబర్ ఉన్నారో ప్రతి సబ్స్క్రైబర్ మన ఒక గ్రూప్ అడ్మిన్ అయితే ఒక గ్రూప్ తయారు చేయడం జరుగుతుంది. వాళ్ళు కంపల్సరీ ఒక హై అండ్ మెసేజ్ పెట్టండి. తర్వాత వాళ్ళకి ఎందుకంటే ప్రతిదీ కూడా మన ప్రాబ్లమ్స్ అనేది తెలియజేసుకుందామని చెప్పేసి. మన ఛానల్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.